పైరసీ అనేది ఎంతలా అయిపోయిందంటే, ఇంతకుముందు థియేటర్ ప్రింట్స్‌లు అన్న క్యామ్ రికార్డర్ ప్రింట్స్ అయితే వచ్చాయి. సో, ఈ మధ్య మాత్రం డైరెక్ట్ ఓటీటీ ప్రింట్ అయితే ఏదైతే ఉంటదో డైరెక్ట్ అదే రిలీజ్ అయితుందనమాట. సో, అంత ఘోరంగా పైరసీ అయితే అయితుంది. సో, దీన్ని చేంజ్ చేయాలంటే చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. లెట్స్ టేక్ ఇది టికెట్ హైక్స్‌గా ఉండొచ్చు. ఆర్ ఎల్స్ ఇట్లా చాలా ఉన్నాయి మాట్లాడుకుంటూ పోతే. ది మేజర్ థింగ్ ఏందంటే, ఇప్పుడు ఒక సినిమా అనేది పైరసీ చేస్తే ఒక టికెట్ వచ్చేసి 200 ఆర్ 250 ఉంటది. సో, ఎప్పుడు నీకైతే ఫ్రీగా సినిమా దొరుకుతుందో నువ్వు 200, 250 పెట్టడానికైతే అసలు ఎందుకు పెడతావు? పెట్టవు కదా మాక్సిమం. బట్ స్టిల్ ఇంకా ఇలానే ప్రైస్ హైక్స్ అయితే ఇంకా పెంచుకుంటూ పోయారనుకోండి, పైరసీని ఇంకా ప్రమోట్ చేస్తున్నట్టు ఉంటది. కానీ దాన్ని క్లియర్ చేసేటట్టయితే ఉండదు. సో, హైక్స్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పొచ్చు. బట్ మెయిన్ రీజన్ అదే అయితే లేదు. సో, చూస్తున్న జనాలు కూడా చూడకుండా, దాన్ని ప్రమోట్ చేయకుండా, ఎళ్ళకుండా ఉంటే ఇట్స్ బెటర్. ఇలా మంచి సినిమా తీసిన థియేటర్‌కి రాకపోతే పైరసీలో చూస్తే మంచి సినిమాలు తీయడం కూడా మానేస్తారు. రావడం కూడా ఆపేసారనమాట. సో, మంచి సినిమా తీసి వాళ్ళకి లాస్ చేసుకోవడం అయితే ఎవరికి ఉండదు కదా! అదే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చే ప్రొడ్యూసర్‌లే చాలా తక్కువ. సో, ఈ పైరసీ వల్ల వచ్చేవాళ్ళు, ఉండేవాళ్ళు అసలు ఎవరు లేకుండా ఉంటదనమాట. సో, మంచి సినిమాలు రావడమే ఆగిపోతాయి అప్పుడు.